వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ మన చంద్రాలు సార్. ఆయన ఎవరితోనైనా రాజకీయం చేయగలరు, ఎవరి కాళ్లైనా పట్టుకోగలరు. అదే సమయంలో అవసరార్థం వాడుకుని కూరలో కరివేపాకులా తీసిపారేయగలరు. ఇప్పటికే ఎంతో మందికి టికెట్లు ఇస్తానని చెప్పి చీట్ చేసిన చంద్రబాబు ఇప్పుడు మరో సీనియర్ నేతకు ఎసరు పెట్టారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ గా చెలామణి అవుతున్న టీడీపీ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేతిలో ఘోరమైన అవమానం జరిగినట్లు ప్రచారం సాగుతోంది. గంటాను ఈసారి విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేయించాలని చంద్రబాబు నాయుడు ఎత్తువేయగా తనకు ఓడిపోయే సీటిచ్చి పొమ్మలు లేక పొగపడుతున్నారని గ్రహించిన గంట దీన్ని బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. తనను విశాఖ జిల్లా నుంచి పంపేయాలని చూస్తున్నారని, అలాంటిదేమీ కుదరదని బయటకు కూడా చెప్పారు. అదే విషయంలో ఆయనకు పార్టీ అధినేత చంద్రబాబుకు తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగి మాటామాటా పెరగడంతో యూస్లెస్ ఫెలో గెట్అవుట్ అంటూ గంటపై చంద్రబాబు తీవ్రంగా విరుచుకుపడ్డారని తెలిసింది. అవమానాన్ని భరించలేని గంట మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చేశారని, ఇంతటి అవమానం జరిగాక ఇక ఆ పార్టీలో కొనసాగడం ఎలాగంటూ సన్నిహితుల వద్ద వాపోయారని తెలియవచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు చీపురుపల్లి నియోజకవర్గంలో మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేయాలని చంద్రబాబు చేసిన ప్రతిపాదనను గంటా తిరస్కరించారు. అంత దూరం వెళ్లి పోటీ చేయలేనని ఖరాఖండిగా చెప్పేశారు. మనుషులు కాదు, పార్టీ ముఖ్యం, పార్టీ అధినేతగా చెబుతున్నా చీపురుపల్లి వెళ్లి పోటీ చేయాల్సిందే అని బాబు కూడా అంతే స్పష్టంగా చెప్పడంతో నన్ను ఓడించేందుకే కంకణం కట్టుకున్నట్టున్నారు అని గంటా బిగ్గరగా బదులిచ్చినట్లు తెలిసింది. దీంతో బాబు సహనం కోల్పోయి కొన్ని మాటలనడం, గంటా కూడా ఎదురు తిరగడంతో యూస్లెస్ ఫెలో గెట్అవుట్ అంటూ గంటాకు చంద్రబాబు గేటు చూపించారని సమాచారం. అవమాన భారంతో బయటకు వచ్చిన గంట తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని, తనైతే భీమిలి నుంచే పోటీ చేస్తానని సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు వచ్చే ఎన్నికల్లో విశాఖ జిల్లాలో ఎక్కడా సీటు లేదని, విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని గంటాకు టీడీపీ సలహాదారు రాబిన్ శర్మ మొదట చెప్పారు. అయితే అంత దూరం వెళ్లి తాను పోటీ చేయలేనని గంటా బదులిచ్చారు. దీంతో కొద్ది రోజుల క్రితం అనుకూల మీడియాలో టీడీపీ పెద్దలు చీపురుపల్లి నుంచి గంటా పోటీ చేయనున్నట్టు లీకులిచ్చారు. దీనిపై గంటా తన అనుచరుల వద్ద తీవ్రంగా మండిపడ్డారు. తనను ఓడించేందుకే ఈ కొత్త నాటకానికి తెరతీశారని వాపోయారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల చంద్రబాబుతో గంటా భేటీ అయ్యారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేసే మీరు ఈసారి చీపురుపల్లికి వెళ్లండి అని బాబు ఆదేశించారు. తాను అక్కడకు వెళ్లి పోటీ చేయలేనని, భీమిలి సీటు కావాలని గంటా కోరారు. దీంతోనే ఇద్దరి మధ్య మాటా పెరిగింది.